ఆదిత్యాది నవగ్రహ జపాలు మీ బడ్జెట్లోనే జరపబడును. ఆదివారం నుండి శనివారం వరకు ప్రతిరోజు నవగ్రహ జపాలు నిర్వహించబడును. ఆసక్తి గల జపకర్తలు వాట్సప్ లేదా కాల్ చేసి సంప్రదించండి. నిర్వహణకర్త ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు ఆర్కే శ్రీనివాస్, ఎంఏ జ్యోతిష్యం, హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రం. ఫోన్ నంబర్ 8522922764కి సంప్రదించండి. చాలామంది ఎంత గొప్ప చదువు చదివినా సకాలంలో ఉద్యోగం పొందలేరు. వారి చదువుకు తగ్గ ఉద్యోగ అవకాశాలు లభించవు. ప్రతి వ్యక్తి తన జీవితకాలంలో తనపై తనకు విశ్వాసం ఉంటుందేమో కానీ తాను పుట్టుక కారకులైన నవగ్రహాలపై మానవునికి తగిన విశ్వాసం, నమ్మకం ఉండటం లేదు. అందువల్లే గొప్ప చదువులు చదివిన ఆత్మవిశ్వాసంతో చదువుకున్న గర్వంతో విర్రవీగుతూ జాతకాలను, వాటి ప్రభావాన్ని చులకనాభావంతో చిన్న చూపుతో చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే కాలంలో ఎదురు నిలబడలేక సతికిల పడతారో, అవరోధాలు తనంతట అవే ఒకదాని వెంట ఒకటి ఎప్పుడు తరుముకొస్తాయో అప్పుడే అతను చేసిన తప్పును అర్థం చేసుకుంటాడు. అప్పటికే అతనికి చెందవలసిన భాగం జ్యోతిష్య కాలమానంలో జీర్ణం అయిపోతుంది. మిగిలిన భాగంలో నవగ్రహ శాంతినైన సకాలంలో ఆచరిస్తే తాను గ్రహించాలి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాడు. మూర్ఖంగా, మూఢనమ్మకంగా ఎప్పుడైతే నవగ్రహ శాంతుల్ని తలుస్తాడో, సంకల్పించుకుంటాడో, ఆలోచనతో బలపరుచుకుంటాడో అప్పుడే అతని పతనానికి నవగ్రహాలు ముహూర్తం ఖరారు చేస్తాయి. మూఢభక్తి ఎంత గొప్పదో మూర్ఖత్వం అంత చెడ్డది. అందుకే హిందువుగా పుట్టిన ప్రతి వ్యక్తి తాను నిలబడిన నేల గాని, గాలి గాని, నీరు గాని, నీ చుట్టూ నిలబడిన నీ వాళ్ళు అనబడే వ్యక్తులు గాని అంతా మాయా అనేది ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు మాత్రమే మరొకరికి లొంగి బతకవలసి ఉందని ప్రాకృతిక జ్ఞానంతో తెలుసుకోగలుగుతాడు. ఎవరికి వారే గొప్పవారుగా భావిస్తే అది మూర్ఖత్వం అవుతుంది. ఆ గొప్పతనం నీది కాదు అని తెలుసుకోవాలి. కనిపించని దైవాలు ప్రసాదించిన మహిమ వల్లే నీలో చిగురించిన ఆ తేజస్సు ఎంత గొప్పదో తెలుసుకుంటేనే జ్ఞానం సంప్రాప్తించి కార్య విజయం చేకూరుతుంది. లేకుంటే కష్టాలు, నష్టాల ఊబిలో ఎంత కొట్టుకున్నా గమ్యం చేరని పరిస్థితులే కానవస్తాయి. మానవంలోని అహంకారం అణచివేయటమే దైవ లక్షణం. అందుకే ప్రతి మానవుని పుట్టిక నవగ్రహాల ఆధీనంలో కొనసాగుతుంది. కాబట్టే వారు కనుసన్నల్లో వారి ఆజ్ఞానుసారమే మానవులు మెలగాలి, కొనసాగాలే గాని మనమే రాజులం, మహారాజులం, చక్రవర్తులం, కోటీశ్వరులం అని విర్రవీగితే అడ్రస్ లేకుండా చేయగల శక్తిమంతులు దైవాలని మర్చిపోకూడదు. మీ జాతకంలో సూర్యగ్రహ దోషం ఉన్నట్లయితే, అలా ఉన్నట్లుగా భావించినట్లయితే సూర్యగ్రహ దోష నివారణ కోసం వేదమంత్ర జప పారాయణ సద్బ్రాహ్మణులచే చేయించిన దోష పరిహారం అవుతుంది. జప అనంతరం క్షీరతర్పణాలను గావించి గోధుమ ధాన్యాన్ని దానంగా బ్రాహ్మణులకు సమర్పించాలి. అనంతరం హోమక్రియ జరిపించడం ద్వారా సూర్యగ్రహ దోష నివారణ అవుతుంది. అయితే మీ జాతకంలోని సూర్యగ్రహ దోష ప్రభావాన్ని లెక్కించి దోష పరిహార శాంతి విధానాలను ఆచరించాలి అంటే ఖచ్చితంగా జ్యోతిష పండితుల ఆదేశానుసారం మాత్రమే సూర్యగ్రహ దోష గణాంకాలను జరిపించి తత్ అనుగుణంగా శాంతి విధానాలను అవలంబించాలి. అలా చేయడం ద్వారా ఉద్యోగ సంబంధ బాధల నుండి బయటపడటమే గాక ఉద్యోగంలో స్థిరత్వం ఏర్పడటం, ఉద్యోగం కోసం తిరిగే వారికి ఉద్యోగం ప్రాప్తించడం, రాజకీయ రంగంలో వారికి విజయం చేకూరటం, అధికారుల స్నేహం వల్ల ప్రమోషన్లు ఏర్పడటం వంటివి జరుగుతూ ఉంటాయి. అధికారుల ఒత్తిడి తగ్గుతుంది, శిరోభారం తగ్గి మనసు కుదుటపడుతుంది, కుటుంబ సమస్యలు సర్దుకుంటాయి, కోపంతో కలిగే అవాంఛిత సంఘటనలు తొలగిపోతాయి, శరీర వేడి తగ్గి చల్లబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూర్యగ్రహ అనుగ్రహం వల్ల సంభవిస్తూ ఉంటాయి. సూర్యగ్రహ దోషశాంతి విధానాలలో కొన్ని విధానాలను ఆచరించడం ద్వారా కూడా కొంతవరకు సూర్యగ్రహ దోష పరిహారం చేసుకోవచ్చును. అవేంటో చూద్దాం. సూర్య దోష పరిహారం శాంతి మార్గాల్లో కొన్ని ఆచరించదగ్గ ప్రక్రియలను ఇక్కడ మీకు తెలియజేయడం జరుగుతోంది. ఎవరి జాతకంలోనైతే సూర్యదోషం కానవస్తుందో వారు దగ్గరలో ఉన్న శివాలయమునకు వెళ్ళి ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు
లెక్కతో పని లేకుండా ఓపికతో శివధ్యానం చేస్తూ ప్రదక్షిణలు చేయటం వల్ల ఉత్తమ ఫలితం లభిస్తుంది. 41 రోజుల్లో వచ్చే 6 ఆదివారాలలో నవగ్రహాలకు 60 ప్రదక్షిణాలు చేసి కేజింపావు గోధుమలను సద్బ్రాహ్మణునికి దక్షిణతో దానం చేయండి. శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి దేవాలయమునకు వెళ్ళి ఒక ఆదివారం దర్శించి సూర్య నమస్కారాలతో 60 ప్రదక్షిణాలు చేయండి. ఆదివారం రోజు చపాతీలను పేదలకు, సాధువులకు, గోవులకు పెట్టండి. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న గొల్ల మావిడ, పెద్దాపురం దేవస్థానాలు దర్శించి ఎర్రని వస్త్రముతో కూడి సద్బ్రాహ్మణునికి గోధుమలను దానం చెయ్యండి. కెంపును ఎడమ చేతి ఉంగరపు వేలికి వెండిలో చేయించి సూర్య మంత్రంతో జపం చేయించి క్షీరతర్పణం గావించి ఆదివారం రోజు ఉదయం 6 గంటలకు పూజలో ఉంచి అనంతరం ధరించండి. 1 కేజింపావు గోధుమలను సద్బ్రాహ్మణులకు దానం చెయ్యండి. బ్రాహ్మణులతో సూర్యగ్రహానికి 6000 సంఖ్య పూర్తి అగునట్లు వేదమంత్ర జపం చేయించి 1 కేజింపావు గోధుమలను సద్బ్రాహ్మణునికి దానం ఇవ్వండి. నవగ్రహాల్లోని సూర్యగ్రహం వద్ద ఆదివారం రోజు 6 ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేసి ఎర్రని వస్త్రములను దానం చేయండి. ఆదివారములలో 7 ఆదివారములు సప్త ఉపవాసం ఉండి చివరి ఆదివారం రోజు శివుని అభిషేకం గావించి సూర్యుని అష్టోత్తర పూజ చెయ్యండి. తమిళనాడులోని సూర్యనార్ దేవస్థానం దర్శించి సూర్యహోమం జరిపించుకోండి. సీతా సమేత శ్రీరాముడు, పార్వతీ సమేత పరమేశ్వరుడు కలిసి ఉన్న దేవాలయమునందు పేదలకు ఆదివారం రోజు అన్నదానం చేసి ప్రసాదం పంచండి. సూర్యగ్రహ ధ్యాన శ్లోకాలను ప్రతిరోజు 60 పర్యాయములు క్రమం తప్పకుండా 60 రోజుల పాటు పారాయణ చెయ్యండి. ఆదిత్య హృదయం రోజుకొకసారి పఠించండి. సూర్య గాయత్రి మంత్రమును 6 ఆదివారములు 60 మార్లు పారాయణ చెయ్యండి. దానితో పాటుగా సూర్యాష్టకం పఠించండి. ఓం సూర్యాయ నమః అను రవి మంత్రమును 40 రోజుల పాటు 6000 సార్లు జపం చెయ్యండి. దానితో పాటుగా ప్రతిరోజు సూర్యాష్టకం పారాయణం చెయ్యండి. తీరిక లేనివారు కనీసం ధ్యాన శ్లోకాన్ని 6 పర్యాయములు కానీ లేదా మంత్రం 60 పర్యాయములు పారాయణ చెయ్యండి. దానితో పాటుగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చెయ్యండి. రథ సప్తమి రోజున సూర్యాష్టకం 6 మార్లు పారాయణం చేయడం ద్వారా ఉత్తమ ఫలితం లభిస్తుంది.